నమస్కారం అండి. మనం ఇప్పుడు వాలి హిరణ్మయీదేవి గారు రాసిన మానవత అనే కథను విందామా? గేటు చప్పుడైతే విండోలోంచి తొంగి చూసింది నందిని. పక్కింటి రామారావు స్కూటర్ నడిపించుకుంటూ రావడం చూసి నిట్టూర్చి కిటికీ రెక్కలు మూసేసిందామె. మిన్ను విరిగి మీద పడ్డ 7 లోపునే ఇల్లు చేరతాడతడు. లేకుంటే అతని భార్య అంజలి నానాయాగి చేసేస్తుంది మరి. చదువు సంధ్య లేకున్నా ఇంటి పట్టునే ఉంటున్నా అతని జీతం అంతా లాక్కుని భర్తని తన చెప్పు చేతల్లో ఉంచుకున్న అంజలిని చూస్తే నందినికెప్పుడూ ఆశ్చర్యమే. అందుకు రామారావు చింతించినట్లు కనబడడు. పైగా మా ఆవిడ కాబట్టి ఇల్లు ఇంత చక్కగా నడిపిస్తుంది. నిజమైన హోమ్ మేకర్. ఆవిడ లెక్కగా ఇచ్చే పాకెట్ మనీ వల్లనే నేను వ్యసనాలకు దూరంగా ఉండగలుగుతున్నాను అంటూ గొప్పగా చెప్పుకుంటాడు కూడా. మరో 3 గంటలు గడిచినా జయంత్ రానే లేదు. నిద్ర మధ్యలో లేచిన ప్రణీత్, ఏంటమ్మా నాన్నగారు ఇంకా రానే లేదా అని అడిగేసరికి ఉలిక్కి పడింది. నాన్న రోజు ఆలస్యంగానే వస్తున్నారు, పొద్దుటే వెళ్ళిపోతున్నారు. కనీసం ఆదివారమైనా మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళడం లేదు. అసలు నాన్నే మాకు కనిపించడం లేదు ఈ మధ్య అన్నాడు వాడు మళ్ళీ దిగులుగా. నాన్నగారికి ఆఫీస్లో ఏవో అర్జెంటు పనులున్నాయిరా. కొత్తగా స్వంతంగా పెట్టుకున్న ఆఫీస్ కదా, అందుకే ఆలస్యంగా వస్తున్నారు. ఆ పనులన్నీ అయిపోయాక మనందరం కలిసి సరదాగా ఎక్కడికైనా వెళదాంలే అంది నందిని ప్రణీత్ తల నిమురుతూ. 5 నిమిషాల్లో మళ్ళీ నిద్రలోకి జారుకున్న కొడుకును సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పింది. పిల్లలిద్దరికీ తండ్రి జయంత్ దగ్గరే చేరిక. పిల్లల్ని వదిలి ఉండలేనంటూనే తనని ఎక్కడికి పంపడు. అది బాధ కలిగించినా అందుకు అలవాటు పడింది. ఫలితంగా బంధువులు స్నేహితులు ఉండి ఒంటరిదయింది. ఎప్పుడూ మేము రావడమే తప్ప నువ్వు వచ్చేది లేదంటూ వాళ్ళు తమ రాకపోకలు తగ్గించారు. అది తనకు మనస్తాపం కలిగిస్తే జయంత్కు మాత్రం చాలా హాయిగా ఉన్నట్టే కనిపిస్తోంది. మరో అరగంట భారంగా గడిచాక వచ్చాడు జయంత్. వస్తూనే, సారీ నందు, అనుకోకుండా లేట్ అయింది, బాగా అలసిపోయాను, బయట పార్టీలో తినేశాను. అన్నట్టు నువ్వు భోజనం చేశావా అడిగాడు క్యాజువల్గా. ఆ అడగటంలో ఏమాత్రం ఆప్యాయత లేకపోవడం చూసి, మనమంతా కలిసి తినేది రాత్రిళ్ళు మాత్రమే, అది కరువైపోతోంది ఈ మధ్య అంది నందిని నిష్ఠూరంగా. సారీ అన్నాగా. అన్నట్టు మనం వైజాగ్లో కొంటున్న ఫ్లాట్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసావా అన్నాడు. అంది నందిని ముభావంగా. మొహం అలా పెట్టకు, మన పిల్లల భవిష్యత్తు కోసమేగా నేనేది చేసినా అన్నాడు జయంత్ నిద్రకు ఉపక్రమిస్తూ. ఫ్లాట్ సంగతి గుర్తుంది కానీ కొడుకు పుట్టినరోజు మాత్రం గుర్తుకు లేదు. గిఫ్ట్ ఏదీ లేకుండా వట్టి చేతులతో వచ్చాడు అని మనసులో అనుకుంది. అసలే చేతికి అంతంత మాత్రం జీతం వస్తోంది. జయంత్ అలా కమిట్మెంట్స్ పెట్టేస్తాడు. అన్నీ చేశాక చెప్పడం, పైగా అవన్నీ తమ మంచికేనని, ఫ్యూచర్ బాగుండాలని చేస్తున్నానని తనని నమ్మించడం. ఇక ఏం చేస్తుంది తను? తనకి బాధపడటం అలవాటైపోయింది. కానీ పాపం పిల్లలకి ఇంకా అలవాటు కావడం లేదు. వాడు అన్నిసార్లు తండ్రిని అడిగింది తను కోరుకున్న మెకానికల్ సెట్ కోసమేనని తనకు తెలుసు. కానీ తన చేతిలో డబ్బు లేక, అంత దూరం వెళ్ళలేక, ఎలాగూ జయంత్ కొని తెస్తాడన్న నమ్మకంతో కొనలేదు. ప్రొద్దుటే ప్రణీత్ అడిగితే ఏం చెప్పాలి అనుకుంటూ, వాడికి గిఫ్ట్ పట్టుకురాలేదేమిటి అంది అతన్ని కుదుపుతూ. షిట్ నుదుటి మీద కొట్టుకుంటూ, ఈరోజు బేగం బజార్ నుండి రాలేదు, అందుకే మర్చిపోయాను, నువ్వైనా కొనుండాల్సింది. సర్లే రేపు ఈవినింగ్ కల్లా కొంటాలే అంటూ ముసుగు తన్నాడు. తను తినలేదని చెప్పినా అతడు పట్టించుకోకపోవడం, కొడుకు గిఫ్టును మర్చిపోవడం బాధని విస్మయాన్ని కలిగించాయి. జయంత్లో ఏమిటో చాలా మార్పు వస్తోంది. ఇదంతా పనొత్తిడేనా లేక అంటూ ఆపై ఆలోచించలేక ఆ టైంలో తినబుద్ధి కాక వెళ్ళి మంచినీళ్లు తాగి
మంచం మీదకు ఒరిగింది నందిని. ఎందుకో మనసంతా ఏదోలా ఉంది. ఏడవాలనిపించింది ఆమెకు. జయంత్ పెట్టే గురకలో నిద్రాదేవి నందినిని కరుణించలేదు ఎప్పట్లాగా. రాత్రంతా నిద్రకు దూరమైంది. పొద్దుటే పిల్లల స్కూల్ గురించి లేవవలసి రావడంతో ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి ఆ నిద్రలేమి వల్ల. మర్నాడు, అమ్మా, నాన్నేంటమ్మా 7 అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు? పొద్దుట 5 వస్తానన్నారు కదా. మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోతామంటున్నారు. ఇప్పుడేం చేయను? చిన్నబోయిన మొహంతో అడుగుతున్న ప్రణీత్ని చూస్తే మనసంతా చెప్పలేని బాధతో నిండిపోయింది నందినికి. కేక్ వంక ఆశగా చూస్తున్న పిల్లలందరి మొహాలు చూసి, ముందు నువ్వు కేక్ కట్ చేసేయి, నాన్న వస్తే మరోటి కొనొచ్చులే అంది. జయంత్ లేడన్న లోటు తప్పించి బర్త్డే బాగానే జరిగింది. నందిని, మీకు బెంగళూరులో ఎవరైనా బంధువులు ఉన్నారా? అడిగింది పక్కింటి అంజలి. లేరు. దేనికి? అడిగింది నందిని. ఆమె కాస్త క్లోజ్గా మాట్లాడేది ఒక్క అంజలితోనే. ఇద్దరివి స్వంతిల్లే కావడం వల్ల 10 ఏళ్లుగా పరిచయం. మరి మీ వారు అక్కడ ఒక ఆవిడతో కాస్త క్లోజ్గా కనిపించారే అంది. ఇంకా ఏదో చెప్పాలనున్నా దిగులుగా ఉన్న నందిని మొహం చూసి చెప్పలేక ఆపింది. ఆఫీస్ పని మీద వెళ్ళారు మరి. బహుశా పాత ఫ్రెండో కొలీగో అయి ఉండొచ్చునేమో అంది నందిని. కానీ ఎందుకో ఆమె అలా అనిపించలేదు నాకు నందిని అంది అంజలి. ఆమె వెళ్ళిపోయినా నందినికి అంజలి మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. పెళ్ళైన 7 ఏళ్లకు మగాళ్లకు ఏదో స్టార్ట్ అవుతుందని ఓ రచయిత రాశాడు. అది తమ పెళ్ళైన 15 ఏళ్లకు జయంత్కు మొదలైందా? ఎందుకో ఆ భావన చేదుగా తోచింది నందినికి. విశాల హృదయం లేని, చదువు సంధ్య లేని అంజలి ఏదో చెబితే అది నమ్మి బాధపడటం ఏమిటి అనుకుంటూ ఇల్లు సర్దేందుకు ఉపక్రమించింది నందిని. ఖాళీగా ఉంటే బుర్ర దెయ్యాల గుహగా మారుతుంది అనుకుంది కానీ మనసు గడిచిన రోజుల్లోకి తొంగి చూస్తుంటే ఆపలేకపోయింది. నందు, వనస్థలిపురంలో 200 గజాల స్థలం ఉంటే తీసుకున్నానోయ్. బ్యాంకు నుండి లోన్ తీసుకున్నా. నువ్వు పర్సనల్ లోన్ తీయాలి. ఇదిగో ఆ పేపర్స్ అన్నీ రెడీ చేస్తా, సైన్ చెయ్యి అంటూ పేపర్లు అందించాడు. ఇప్పటికే జీతం బొటాబొటీగా చేతికి అందుతుంటే మళ్ళీ ఇదొకటా అంది. పిచ్చి, కమిట్మెంట్స్ ఉంటేనే పొదుపుగా ఉండగలం. ప్రణీత్ పెద్దయ్యేసరికి అది ఎంత అవుతుందో నువ్వు ఊహించలేవు అన్నాడు ఎప్పట్లాగే రంగుల ప్రపంచాన్నంతా ఆమె ముందు ఉంచుతూ. దాంతో ఎప్పట్లాగే తలాడించింది ఆమె. ఏమిటి నందు, 2 బాబులు ఉన్నారుగా, ఇప్పుడు 3వది అవసరమా? తనెంతో సంబరంగా చెప్పిన విషయానికి అతడు స్పందించిన తీరది. అవసరమే. నాకు పాప కావాలని ఎంత ఆశో మీకు తెలుసు అంది. వద్దు నందు, 2 చాలు. నువ్వన్నట్టు పాపే అయితే చాలా కష్టం, భరించలేని ఖర్చులు. నీ హెల్త్ అంతంత మాత్రం. 2తోనే చేసుకోలేకపోతున్నావు. నాకు నీ ఆరోగ్యం ముఖ్యం పండు అన్నాడు లాలనగా. అంతే, ఎప్పట్లా కరిగిపోయి భ్రూణహత్యకు కూడా పాల్పడింది. నందు, ఎన్నాళ్ళు జాబ్ చేసినా ఏమంత ఎదుగుదల ఉండడం లేదు. మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదైనా వ్యాపారం చేయాలని ప్లాన్ చేశాం. మీ నాన్నగారు బ్యాంకులో డిపాజిట్ చేసిన దాని మీద ఏమంత ఇంట్రెస్ట్ వస్తోందని అది తీసి మన పెట్టుబడిగా పెడదాం. 5 ఏళ్లకే అది డబులేంటి 3 అవుతుంది అన్నాడు జయంత్. అది స్త్రీధనంగా ఇచ్చింది, దాన్ని కదపడం ఎందుకు అంది అయిష్టంగా. పిచ్చినందు, దాన్ని 3 చేసిస్తానంటే నమ్మవేంటి? నా మీద నమ్మకం లేదా? నేనేం చేసినా మన మంచి కోసమే కదా అంటూ పిల్లలనో చేత్తో తననో చేత్తో హత్తుకుంటూ చెప్పేసరికి ఆ డబ్బు డ్రా చేసి అతడి చేతుల్లో పెట్టింది. అది మొదలు ఏదో ఆఫీస్ తెరిచి రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టారు. పనులంటూ ఆలస్యంగా రావడం మొదలుపెట్టారు. వాళ్ళని వీళ్ళని కలవాలంటూ ఊళ్ళు తిరగటం మొదలెట్టాడు.
ఇంటి పట్టున ఉండడం తగ్గిస్తూ వచ్చాడు. డోర్ బెల్ చప్పుడు అవడంతో ఈ లోకంలోకి వచ్చింది నందిని. నోటికి చేతులు అడ్డం పెట్టుకుని వచ్చాడు జయంత్. డ్రింక్ చేసి వచ్చినట్టు చూడగానే తెలిసిపోతోంది. ముందు ఏ 2 ఏళ్లకో 3 ఏళ్లకో మరీ తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం తాగే జయంతు ఈ మధ్య తరచూ తాగొస్తున్నాడు. ఏమన్నా అంటే బిజినెస్లో నలుగురిని 4 పనుల దృష్ట్యా కలవాల్సి వస్తుంది. వాళ్ళ అలవాట్లను బట్టి ఇలాంటివి తప్పవు నందు, అర్థం చేసుకోవాలి మరి అనడం మొదలెట్టాడు. జీవితం ఏమిటో గాడి తప్పుతోంది అనిపించేది నందినికి. ఇప్పుడు అదే అనిపించింది. జయంత్ వంక తిరస్కారంగా చూసి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. ఆమెకు కోపం వచ్చిందని గ్రహించిన జయంత్ మెల్లగా వెళ్ళి బుజ్జగిస్తూ ఓ కొత్త కథ వినిపించి మెల్లమెల్లగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అతని కోరికలోని తీవ్రతకు లొంగిపోక తప్పలేదు ఆమెకు. అతడు తిరిగి పడుకోగానే నిస్సహాయతతో నందిని చెంపల మీదుగా జలజలా కన్నీళ్లు. ముందు తనని ముద్దు మురిపాలతో అలరించి గాని దగ్గరకు చేరేవాడు కాదు. ఇప్పుడో అంతా యాంత్రికం. అతను తనని మనసారా దగ్గరకు తీసుకుని ఎన్నాళ్ళయింది? ఆలోచనలో పడింది నందిని. సారీ నవ్య, ప్లీజ్ నన్ను వెళ్ళని. ఐ లవ్ యూ డార్లింగ్, ప్లీజ్ ఇవాళకి ఇంటికి వెళ్ళని అంటూ ముద్దగా వినిపిస్తున్న జయంత్ కలవరింతలు చెళ్ళున తగిలాయి. తేనె తుట్టి కదిలినట్టు ఎన్నో అనుమానాలు, ఆలోచనలు చుట్టుముట్టాయి ఆమెను. నందు, కాఫీ అరిచాడు జయంత్. బదులుగా కాఫీ కానీ నందిని కానీ రాక కిచెన్లోకి తొంగి చూస్తూ నందు, నిన్నే, కాఫీ ఇవ్వు అన్నాడు. ఎర్రగా అతని వంక చూసింది నందిని. తడబడ్డాడు ఆమె చూపులకు. ఏంటా చూపులకు అర్థం అనుకుంటూ కాఫీ ఇవ్వవా డార్లింగ్ అడిగాడు మెల్లగా. నవ్య ఎవరు? సూటిగా అడిగింది నందిని. నవ్య ఎవరు? ఎవరి గురించి అడుగుతున్నావు? కాస్త గాబరాగా అడిగాడు. రాత్రంతా కలవరించారుగా, ఆ నవ్య ఎవరు అని తీవ్రంగా అడిగింది నందిని. ఆ గొంతులోని పదునికి బెదిరినా అహంకారం పడగవిప్పడంతో నవ్య నా క్లాస్మేట్, కాలేజీ రోజుల్లోనే మేం ప్రేమించుకున్నాం, రీసెంట్గా కలిసింది. పాపం ఇన్నేళ్లుగా నా కోసమే ఎదురు చూస్తూ పెళ్లి చేసుకోలేదు. తనను అలా చూస్తే బాధ కలిగింది. తను ఒంటరిగా ఉండిపోతే నేను మాత్రం పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నానన్న భావంతో చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. ఆమె ఒంటరితనం పోగొట్టడానికి కలిసి ఉండక తప్పడం లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోనందు ఆమె 2 చేతులు పట్టుకుంటూ అన్నాడు జయంత్. నిర్ఘాంతపోయింది నందిని. ఏంటి, తను వింటోంది నిజమేనా? జయంత్ నోటి నుండి అవే మాటలు వస్తున్నాయా? తనేమైనా పొరపాటుగా వింటోందా? ఆమెకి అపనమ్మకంగా ఉన్నా అతడి మొహంలో ఆమె కోసం పడుతున్న బాధ ఆమెని అంతా నిజమని నమ్మమని చెబుతోంది. అయితే అంది తడబడుతూ. నందు, కాస్త పెద్ద మనసు చేసుకో, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. అంటే నవ్య తనని పెళ్లి చేసుకోమని అడగడం లేదు, జస్ట్ తనతో కలిసి ఉండమని అంటోంది అంతే. జస్ట్ కలిసి ఉండడం. ఆ మాటలు హృదయాన్ని కత్తిలా కోస్తుంటే అతని వంక అసహ్యంగా చూసింది. నందు, అలా చూడకు. నీకు పిల్లలకు ఎలాంటి లోటు చేయను. ఆమెకు నేనేం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. తను జాబ్ హోల్డరు, కేవలం తోడుగా మాత్రమే నన్ను కోరుకుంటోంది అంతే. ఆడవాళ్ళు ఏడ్చేది డబ్బు కోసం మాత్రమేనన్నట్టు అతడు అలా అంటుంటే విస్తుపోయింది. ఆమెను కన్విన్స్ చేయాలన్నట్టు, నిజం నందు, మాకు పిల్లలు పుట్టే సమస్యే లేదు ఆమెకున్న ప్రాబ్లం వలన. నందు, ఆమె పరంగా ఆలోచించు. తోడు లేక, పిల్లలు లేక, ఒంటరిగా గడపలేక అల్లాడిపోతున్న ఆమెకు నా తోడు ఎంతో అవసరం. అందుకే లోకాన్ని లెక్క చేయదలుచుకోలేదు. నీ సహకారం ఉంటే చాలు. తను డిసైడ్ అయిపోయి ఇప్పుడు పర్మిషన్ ఎందుకు? తనకు తెలిసిపోయింది కాబట్టి ఇదైనా, లేకుంటే తన కళ్ళు గప్పి ఇంకెంతకాలం నాటకం ఆడేవాడో.
అందుకే ఆ మహాకవి అన్నాడు, వెనక దగ ముందు దగ, కుడి ఎడమల దగ దగ అని. ఈ మనిషిన తనింత గుడ్డిగా నమ్మింది. దాంపత్యానికి నమ్మకం పునాది. ఆ పునాదికి ఇలా బీటలు పడిపోతుంటే తనేం మాట్లాడాలి? ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకుని, నాకు తెలుసు, చదువుకున్న దానివి కాబట్టి విశాల హృదయంతో మమ్మల్ని అర్థం చేసుకుంటావని, మన పిల్లల కోసమైనా పిచ్చి ఆలోచనలు చేయవని ధీమాగా అన్నాడు అతను. సహకారం అంటే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవడమా? ఒళ్ళు మండిన ఆవేశంతో ఏకవచన ప్రయోగం చేస్తూ అంది నందిని. ఉలిక్కి పడ్డాడు జయంతు. అలాంటి స్వరం ఎప్పుడూ అతనికి అనుభవంలో లేక. నందు, ఈనాటి సొసైటీలో ఇలాంటివి మామూలే. నువ్వు కొంచెం కోఆపరేట్ చేయాలంతే. సారీ, నాకు ఇష్టం లేదు, ఖచ్చితంగా అంది నందిని, తన స్త్రీత్వాన్ని అవమానించిన అతడి మొహం కూడా చూడాలనిపించక. ప్లీజ్ నందు, ఎప్పుడూ నువ్వు నా మాట ఏదీ కాదనలేదు. ఇప్పుడు ఇలా మొండి చేయడం మంచిది కాదు. అంటే తప్పు నాదేనా? మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నట్టు నువ్వేది చెబితే అది విన్నాను, నాకు ఇష్టం ఉన్నా లేకున్నా. ఇప్పుడు ఇది పిల్లల కోసమేనా? కోపంగా అంది. ఆహా, ఖచ్చితంగా అందుకే. మనం విడాకులు తీసుకుంటే పిల్లలు నాకే చెందుతారు. వాళ్ళు నీకు కావాలనుకుంటే నేను చెప్పినట్టు విను. పురుషాహంకారం బుసలు కొడుతుండగా అన్నాడు అతను. ఆ తర్వాత ఆమెను ఆలోచించుకోమని వదిలేసి వెళ్ళిపోయాడు జయంత్. గుండెల్లో గుణపం దిగినట్టుగా అల్లాడిపోయింది నందిని. ఇంతేనా జీవితం? ఇదేనా సహచర్యానికి దొరికిన ప్రతిఫలం? తనేం లోటు చేసింది? తనకంటూ వేరే లైఫ్ లేకుండా ప్రతి నిమిషం నా ఇల్లు నా మొగుడు అనుకుంటూ బ్రతికిందే. ఆస్తిపాస్తులన్నీ అమర్చినట్టే అమరుస్తూ ప్రతి దాంట్లో తన పేరు చేర్చుకుని ఆ అప్పులు తీర్చడానికి తనను కమిట్ చేయించి తన చేతులకు సంకెళ్ళు వేసి ఇప్పుడు తన దారిని తాను పోతానంటున్నాడే. తను ప్రాణాలొడ్డి మరీ కన్న పిల్లలను దూరం చేస్తానంటున్నాడే. ఎంత దగ, ఎంత మోసం! తనెవరితో చెప్పుకుంటుంది ఈ బాధ? తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరే. జ్వరం వచ్చిన దానిలా అయిపోయింది. ఆఫీస్కు లీవ్ లెటర్ పంపించింది. అంజలితో మాత్రం విషయం చెప్పింది. ఆమె ఆరాలు తీసి అండగా నిలబడేసరికి ఆ మనిషి తను తప్పు చేస్తూ నిన్ను బెదిరిస్తాడా? ఆ బెదిరింపులకు లొంగిపోతే ఇక ఆమెను తెచ్చి నీ నెత్తిన పెట్టినా పెడతాడు. అంతేగాని ఇలా డీలా పడిపోతే పిల్లలు ఏమైపోతారు అంటూ ధైర్యం చెప్పింది. ఆమె మాటలు విన్నాక జీవితం ఇంతటితో అయిపోలేదు, ఇంకా చాలానే ఉంది అనుకోగలిగింది నందిని. మనసులో బాగోక పని మనిషి రాకపోవటం వల్ల ఇంట్లోనే ఉండిపోయినా వారం తిరిగేసరికల్లా బోర్ ఫీల్ అయింది నందిని. 8వ రోజున మెల్లగా వచ్చింది పని మనిషి రంగమ్మ. ఇన్ని రోజులు ఏమైపోయావు? ఇలా చెప్పా పెట్టకుండా మానేస్తే ఎలా? కోపంగా అడుగుతున్న నందినిని చూసి ఆశ్చర్యపోయింది రంగమ్మ. ఏంటి, ఒంట్లో బాగాలేదా అంటూ ఆప్యాయంగా అడిగేది నందిని ఒక్కతేనని ఎన్నోసార్లు అనుకుంది రంగమ్మ. ఏం చెప్పమంటావు తల్లి, నా కొడుకుని జైల్లో పెట్టిండ్రు. వాడిని ఇడిపించడానికి మస్తు బాధయింది. 10 మంది కాళ్ళు పట్టుకున్నా అన్నది సంజాయిషీగా. ఏ, నీ మొగుడు పట్టించుకోడా అంది అప్రయత్నంగా. సరేతి, ఆడే ఉంటే మొగుడెందుకని, వాడు నాతో ఇడిపోయిన దగ్గర నుంచి పిల్లలు ఆగమైండ్రు. ఆడు హాయిగా కులుకుతుండు, నేనే పిల్లలతో పడరాని పాటలు పడుతున్నా అంటూ తను ఇంట బయట ఎదుర్కొంటున్న సమస్యలన్నీ చెప్పుకుంటూ పని ముగించింది రంగమ్మ. ఆమె వెళ్ళిపోయాక ఆలోచనలో మునిగిపోయింది నందిని. 10 రోజులవుతున్నా ఇంటికి రాని జయంతుని తలుచుకుంటూ తను అన్ని బాధలు పడవలసి వస్తుందా? ఆ ఆలోచనకే వణికిపోయింది. జయంత్ రాకపోవటం వల్ల తను ఆర్థిక సమస్యలేగాక మరెన్నో ఎదుర్కోవాల్సి వస్తుందే. పిల్లలు ఇప్పటికే దిగులు పడుతున్నారు. చేతిలో డబ్బాడక ఇబ్బందిగా ఉంది. అలాగని తను జయంత్ చెప్పిన దానికి తలోపాలా? ఆమెను తాకిన చేతులతో తనను తాకుతుంటే భరించి ఒళ్ళప్పగించాలా?
ఆ ఆలోచనే భరించలేక తల విదిలించింది. ఎలా? ఏం చేయడం? తండ్రి గురించి అడుగుతున్న పిల్లలకు ఏం చెప్పడం? జయంతు తను పిల్లలు లేకపోయినా హాయిగా ఉంటున్నప్పుడు తాను మాత్రం అతని కోసం అల్లాడిపోవడం ఎందుకు? బాగా ఆలోచించింది. మొదట ఆర్థికంగా తను నిలదొక్కుకోగలిగితే మెల్లగా రెండో అడుగు వేయవచ్చు అనుకుంటూ 4 గదుల్లో ఉన్న సామానంతా 2 గదుల్లో సర్ది ఆ 2 గదులను అద్దెకిచ్చింది. తన ఇంటి డోర్ మీద ట్యూషన్స్ చెప్పబడును అని రాయించింది. 4 ట్యూషన్లు చెప్పడానికి ఒప్పుకుంది. నగలన్నీ అమ్మి వచ్చిన డబ్బుని బ్యాంకులో వేసి నెలకి కొంత ఇంట్రెస్ట్ వచ్చేలా చేసుకుంది. 2 నెలల తర్వాత వచ్చిన జయంతు జరిగిన మార్పులు చూసి మనసులోనే మండిపడ్డాడు. తను రాకుంటే కాళ్ళబేరానికి వస్తుందని ఊహించాడు. కానీ నందిని ధైర్యంగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ నిలబడేసరికి కంగు తిన్నాడు. పిల్లల్ని దగ్గరకు తీసుకున్నాడు. వాళ్ళు, నాన్న మీరిక్కడే ఉంటారా, లేక ఇంకో మమ్మీ దగ్గరకు మమ్మల్ని తీసుకుని వెళ్తారా అని అడిగేసరికి మరింత నిర్ఘాంతపోయాడు. అంటే నందిని వాళ్ళకన్నీ చెప్పేసిందా? వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసిందా? ప్రతి పనికి తన మీదే ఆధారపడుతూ తను చెప్పినట్లు చేసే ఆ నందినికి ఈ నందినికి ఎంత తేడా! ఆడవాళ్ళెంత సుకుమారులో అంత కఠిన హృదయులు అన్నదాంట్లో ఇంత నిజముందా? ఆలోచనలో పడిపోయాడు జయంతు. తన ఇల్లే తనకు పరాయిల్లులా అనిపించింది. ఓడిపోతున్నానన్న బాధ మరింతగా కలిగేసరికి ఆమెనే ఎలాగైనా లొంగదీయాలన్న పంతంతో ఎన్నాళ్ళని తను లేకుండా ఉంటుందో తను చూస్తాడు. మగతోడు అవసరం తెలిసి రాకుండా ఉంటుందా? ఆ పొగరు దిగొచ్చి తన కాళ్ళ మీద పడకుండా ఉంటుందా అన్న అహంకారంతో తిరిగి వెళ్ళిపోయాడు. రోజులు నెలలుగా మారిపోసాగాయి. వెనుక గుసగుసలాడినా నందిని ముందు మాత్రం ఎవ్వరూ నోరెత్తలేదు. ఆమె నైజం తెలిసిన వారు ఆమెకు సపోర్టుగా నిలిచారు కూడా. నువ్వు ఒంటరిగా ఇన్ని బాధలు పడుతున్నావు, అతను మాత్రం హాయిగా తిరుగుతున్నాడు. నువ్వు అతని మీద కేసు పెట్టొచ్చు, నీకు సవితిపోరును తెచ్చినందుకు, దాంపత్య సుఖం లేకుండా చేస్తున్నందుకు అంటూ అంజలి జయంతుని తిడుతుంటే, అతను ఒక విధంగా నాకు మేలే చేశాడులే, ఒంటరి పోరాటంలోని థ్రిల్ అర్థమయ్యేలా చేస్తున్నాడు, నాలో నాకే తెలియకుండా నిద్రపోయి ఉన్న శక్తిని మేలుకొలిపేలా చేశాడు అని నందిని జవాబిస్తే ఆశ్చర్యపోవడం అంజలి వంతయింది. డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ తన కెరీర్ పట్ల జాగ్రత్తలు తీసుకోసాగింది నందిని. ఫలితంగా పరీక్షలో విజయం సాధించి ప్రమోషన్ కూడా పొందగలిగింది. ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలిగింది. మగపిల్లలిద్దరూ తల్లిని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు అవడం వల్ల, స్వతహాగా తెలివితేటలున్న వాళ్ళు అవడం వల్ల తొందరగా చదువులు ముగించి కంప్యూటర్ కోర్సులు చేసి మల్టీనేషనల్ కంపెనీల్లో చేరారు. చేరిన 2 ఏళ్లకే తనని మించి సంపాదిస్తున్న కొడుకులను చూసి నందినికి ఆనందోద్వేగాలతో పాటు కించిత్ గర్వం కూడా కలిగేది. అయినా దాన్నంతా ఎక్స్ప్రెస్ చేయకుండా మనిషి అన్నాక కష్టాల్లో సుఖాల్లో ఎలా మెలగాలో ఎప్పటికప్పుడు చెబుతూ ఉండేది. వాళ్ళ పుట్టినరోజు నాడు లేనిపోని ఆర్భాటాలు చేయకుండా అనాథాశ్రమాల్లో వారికి, వృద్ధాశ్రమాల్లోని వారికి పళ్ళు బట్టలు పంచమనేది. వాళ్ళు ఆ పనిలో తృప్తిని పొందేవాళ్ళు. అమ్మా, నువ్వింకా ఎందుకు కష్టపడటం, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమ్మా అని పిల్లలు బతిమాలినా నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను ఎవరి మీద ఆధారపడదలుచుకోలేదురా. స్వంత సంపాదన మనిషికి ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందో రుచి చూసిన మనిషి గనుక ఆ మాట అంది. రోజులు చకచకా గడిచిపోతున్నాయి. అమ్మా, నా ఫ్రెండ్ రవి వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే చూడటానికి వెళ్ళానమ్మా. అక్కడ పక్క రూమ్లో అడ్మిట్ అయిన ఆవిడ డాక్టర్ గారికి తన భర్త పేరు జయంత్ అని, మన ఇంటి పేరుని చెప్పడమే కాకుండా ఆయన చేస్తున్న బిజినెస్ గురించి చెప్పారు. ఇంకా అంటూ ఆగిపోయాడు ప్రణీత్. చెప్పు, పర్వాలేదు అంది నందిని.
ఆమె తనకి భర్తకి పడక వేరైపోయామని, అతడు వట్టి అవకాశవాదని ఇంకా నానా దుర్భాషలు ఆడింది. ఆమెని ఆమె కూతుర్ని నట్టేట ముంచిపోయాడని బాధపడింది. పాపం ఆవిడకేమో క్యాన్సర్ అట. నాకేమైనా పర్వాలేదు, లేకలేక పుట్టిన ఆడపిల్ల దిక్కులేనిదైపోతుందని వాపోయింది. ఆ పిల్లకిప్పుడు 14 ఏళ్ళు ఉండొచ్చు. అమాయకంగా అర్భకంగా ఉందమ్మా అన్నాడు ప్రణీత్. తనకి నవ్యకి పిల్లలు పుట్టరని చెప్పాడే జయంతు. మరి ఈ పాప ఎవరు? బహుశా నవ్య ప్రాబ్లం సాల్వ్ అయ్యాక పుట్టిన బిడ్డ కావచ్చు. ఆడపిల్లలంటేనే ఖర్చు అని భయపడే జయంతు అలా ప్రవర్తించడంలో వింతే ఉంది అనుకుంటూ, పదరా మనం హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ్ని చూసొద్దాం అంది ఓ నిర్ణయంతో. అక్క, మిమ్మల్ని క్షమించమని అడగటానికి నాకు నోరు రావడం లేదు. పచ్చని మీ సంసారంలో చిచ్చు పెట్టిన నన్ను మంచి హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. నా పాపని కన్నబిడ్డలా ఆదరిస్తున్నారు. ఇక వినీతు ప్రణీతులు తమ స్వంత చెల్లెల కన్నా ఎక్కువగా పాపను పట్టించుకుంటున్నారు. నా దగ్గరున్నదంతా లాక్కుని నన్ను ఈ స్థితికి తెచ్చిన జయంతికి వీరికి ఎంత తేడా! నీ పెంపకంలో వాళ్ళు ఇలా ఆణిముత్యాల్లా తయారయ్యారు. నన్ను క్షమించి ఆదరించకపోతే నేను ఈ పాటికి పైలోకానికి, నా పాప ఏ వీధుల పాలో అయి ఉండేది. ఆనాడు నిన్ను వదిలి జయంతొస్తే అది నా అందం చూసని, నా సామర్థ్యం అని మురిసిపోయాను. నీ పిల్లలకు కన్నతండ్రి ప్రేమ దక్కకుండా చేశాను. అయినా అవన్నీ మర్చిపోయి ఎలా మన్నించగలుగుతున్నావక్క అంది నవ్య తనని చూడడానికి వచ్చిన నందినితో. మనుష్యుల కష్టసుఖాలను అర్థం చేసుకునేంతగా నన్ను తయారు చేశాడు జయంతు. నన్ను వదిలి వచ్చిన ఆయన వైఖరి నువ్వు అప్పుడే అంచనా వేస్తే ఇలా మిగిలిపోయేదానివి కాదు. పోనీలే, గతం గతః, మనిద్దరం వంచితులమే. పిల్లలను ఈ భూమి మీదకు తెచ్చినందుకు వారిని సవ్యంగా తీర్చిదిద్దడం మన బాధ్యత. ఆ బాధ్యత నెరవేరుస్తూ మనకున్న దాంట్లోనే కొంత మనలాంటి అభాగ్యులకు వెచ్చించడం, తోచిన సాయం చేయడం చేస్తే మన జీవితాలకు సార్థకత లభిస్తుందని నా నమ్మకం. నా అదృష్టం కొద్దీ నా పిల్లలు నన్ను అర్థం చేసుకుని వారి వారి సహకారాన్ని అందిస్తున్నారు. నేను ఇంతవరకు కూడబెట్టిన డబ్బుతో ఓ ఆశ్రమం లాంటిది నెలకొల్పి అందులో మనలా మోసపోయిన వారికి ఆశ్రయం ఇచ్చి కౌన్సిలింగ్ చేయించి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద బతికేలా ఏర్పాటు చేయాలన్నది నా కోరిక. దీనికి కొంత విరాళాలు సేకరించాలి. పెద్దల సహకారం కోసం తిరగవలసి ఉంటుంది. అవన్నీ చేయాలంటే మరికొందరి సహాయం అవసరమవుతుంది అంటూ ఆగింది నందిని. అక్క, నా ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది. నువ్వు నేను కలిస్తే నీ కళ సాకారం అవుతుంది. నాకు పునర్జన్మిచ్చిన నీ రుణం ఇలా తీర్చుకుంటాను. నాకిప్పుడు పాప గురించిన చింతేమీ లేదు. దాని అన్నలు దాని భవిష్యత్తును తీర్చిదిద్దుతారన్న నమ్మకం ఉంది. కాబట్టి మనిద్దరం ఈ రోజు నుండి ఆశ్రమ స్థాపనకు కృషి చేద్దాం అంది నవ్య. ఆమె మాటల్లో తొణకిసలాడుతున్న ఆత్మవిశ్వాసం చూసి తను అనుకున్నది సాధించగలనన్న నమ్మకం బలపడింది నందినికి. మానవతకున్న బలం అంతా ఇంతా కాదుగా. వారిద్దరి మాటలు వింటున్న ప్రణీతు వినీతులు చప్పట్లు కొడుతూ, మీ ఇద్దరికీ మా పూర్తి సహకారాన్ని అందిస్తాం, మా ఫ్రెండ్స్ ద్వారా కూడా సహకారం అందేలా చేస్తాం అన్నారు పూర్తి భరోసా ఇస్తూ. కథ పేరు మానవత. రచించిన వారు వాలి హిరణ్మయీదేవి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.